శుక్రగ్రహము జూలై నెల 26వ తేదీ నుండి ఆగస్టు నెల 20వ తేదీ వరకు కూడా మిథున రాశిలో ఉండటం జరుగుతుంది. ఈ యొక్క కాలంలో ఒక 9 రాసుల వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వీరికి కొన్ని రాసుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కానీ, వివాహ యోగాలు కానీ, సంతాన యోగాలు కానీ, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కానీ, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఫలితాలని ఈ శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఏ ఏ రాసుల వారికి ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రాశి వారికి మేషరాశి వారికి 3వ స్థానంలో శుక్రగ్రహం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి వారికి జరిగే మంచి ఫలితాలు అంటే, తోడబుట్టిన వారితోటి పరస్పర అనుకూలతలు, పరస్పర సహాయ సహకారములు కలుగుతాయి. అలాగే వీరికి సంఘంలో గౌరవ వృద్ధి, మాట పలుకుబడి, తర్వాత ధనము, మిత్రలాభము, ఇటువంటి మంచి సౌఫలితాలని ఈ శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక రాశి వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనవృద్ధి బాగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శారీరక సౌఖ్యము, ఆరోగ్యము, కుటుంబంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది. ఇంకొక రాశి మిథున రాశి వాళ్ళకు కూడా 1వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కావున వీరికి సౌఖ్యము, సంతోషము, శారీరక సౌఖ్యము, ధనప్రాప్తి, భార్య లేదా భర్త సౌఖ్యము, అలాగే అధికార వృద్ధి, ఇట్లాంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. తర్వాత కర్కాటక రాశి వారికి కూడా 12వ స్థానంలో శయ్య సౌఖ్యములు బాగుంటాయి. శుభగ్రహం 10వ స్థానంలో ఉన్నందువలన వీరికి ధనవ్యయము కొంత అయినప్పటికీ కూడా ధన రాబడి కూడా కలుగుతుంది. అలాగే సౌఖ్యం బాగా ఉంటుంది వీరికి. తర్వాత కొన్ని స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ కలిగే అవకాశం కూడా వీరికి ఉంటుంది. తర్వాత సింహరాశి వారికి 11వ ఇంట్లో ఈ యొక్క శుభగ్రహం ఉన్నందువలన బాగా వీరికి విశేషమైనటువంటి ధనవృద్ధి అనేది బాగా అనుకూలంగా ఉంది. ధనరాబడి అనేది బాగా అనుకూలంగా జరుగుతుంది. అలాగే జ్యేష్ఠుల వలన, అంటే అన్నలు కానీ అక్కలు కానీ ఉన్నవారికి వారితో పరస్పరమైనటువంటి అనుకూలత, పరస్పర సహాయ సహకారములు, ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే మిత్ర లాభం కూడా బాగుంటుంది. అభివృద్ధి కూడా బాగా అనుకూలంగా జరుగుతుంది. తర్వాత తులారాశి వారికి కూడా 9వ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఈ శుక్రగ్రహం వలన తండ్రికి మంచి సౌఫలితాలు కలుగుతాయి. అనగా తండ్రి సౌఖ్యం బాగుండటము, తండ్రికి ఏదైనా కొన్ని మంచి ఫలితాలు కలగటము, అలాగే తండ్రి వలన ఏదైనా జాతకునికి మేలు జరగడము, ఇట్లాంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు
కలుగుతాయి. అలాగే జాతకునికి కీర్తి, భాగ్యవృద్ధి, అభివృద్ధి కూడా ఈ యొక్క శుక్రగ్రహం వలన కలుగుతాయి. అలాగే ఇంకొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా 8వ ఇంట్లో శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యము, ఆర్థిక లాభము, ఆయుర్దాయ వృద్ధి, తర్వాత కీర్తి, గౌరవము, ధన ప్రాప్తి, ఇట్లాంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. అలాగే కుంభరాశి వారికి 5వ ఇంట్లో బాగా అనుకూలంగా ఉన్నాడు. సంతానం ప్రాప్తి కలగడము కొంతమందికి, అలాగే కొంతమందికి ఏమో సంతాన సౌఖ్యం కలగడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడం, సంతానం ఉన్నవారికి సంతాన సౌఖ్యము, సంతానానికి శుభ ఫలితాలు, వారికి ఏదైనా మంచి అవకాశాలు లభించటము, వారికి ఏదైనా మంచి సంఘటనలు జరగటం, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే వీరికి మనసుకు సంతోషకరమైనటువంటి విషయాలు జరగడము, తర్వాత ధన ప్రాప్తి, కీర్తి, ఆదాయ వృద్ధి, ఇటువంటివన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఇక అనుకూలమైన రాశుల్లో చివరిది మీనరాశి. మీనరాశి వారికి కూడా 4వ ఇంట్లో బంధుమిత్ర లాభము, తర్వాత గృహంలో సంతోషము, వాహన సౌఖ్యము, స్థిరాస్తి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తల్లి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యవసాయ లాభము, తర్వాత సౌఖ్యము, అధికార వృద్ధి, ఇట్లాంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఈ కాలంలో జరుగుతాయి. మొత్తం మీద శుక్రగ్రహం మిథున రాశిలోకి ప్రవేశం అనేది జూలై 26వ తేదీ నాడు జరిగి ఆగస్టు 20వ తేదీ వరకు అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ 9 రాశుల వారికి జరిగేటటువంటి ఫలితాలు ఇవి. అలాగే ధనుస్సు రాశి వారికి గోచార రీత్యా 7వ ఇంట్లో అనుకూల ఫలితాలు కాకపోయినప్పటికీ కూడా ధనుస్సు రాశిలో పుట్టిన వారికి ఈ యొక్క సమయంలో అవివాహితులకి వివాహ యోగం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కళ్యాణ యోగాలు ఈ యొక్క కాలంలో ధనుస్సు రాశి వారికి బాగా బలంగా ఉంటాయి. ఈ ప్రకారంగా ముఖ్యంగా 9 రాశుల వారికి విశేషమైనటువంటి అనుకూల ఫలితాలని ఈ శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. శుభం భూయాత్.